వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం కొడంగల్ నియోజకవర్గంలోని దుగ్గ్యాల మండలం లఘుచెరలో ఉన్నాము. ప్రభుత్వం ఇక్కడ దాదాపు 6 గ్రామాల పరిధిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే రైతులు మాత్రం తమ భూములు ఫార్మాసిటీ కోసం ఇవ్వబోమని, ఈ పచ్చని పంటలు పండే ఈ పొలాలలో ఫార్మా కంపెనీలు తమకొద్దని రైతులు పోరాటం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా. అయితే ఈ రోజు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్పై ఈ గ్రామస్తులు కొంత ఉద్వేగానికి లోనయ్యారు, దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అధికారులంతా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఇక్కడ ఫార్మా కంపెనీల కోసం 1300 ఎకరాలు భూమి కావాల్సి ఉండగా ప్రభుత్వానికి సంబంధించి దాదాపు 600 ఎకరాలు మాత్రమే ఉంది. మరొక 700 ఎకరాలను 6 గ్రామాల రైతులు, ఈ చుట్టుపక్కల గ్రామాల 6 గ్రామాల రైతుల నుంచి సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కొంతమంది రైతులు ఒప్పుకుంటుండగా మరికొంతమంది ఒప్పుకోవడం లేదు, తమ భూములు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. భూములు కోల్పోతున్న రైతులకు దాదాపు 10 లక్షల పరిహారం ఇస్తామని గవర్నమెంట్ చెప్తా ఉందట. ఇల్లు పోయిన బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తా ఉందట. మొత్తానికైతే ఈరోజు ఉద్రిక్తంగా మారింది. ఈ ఫార్మాసిటీ కంపెనీని ఇక్కడ రైతులు ఎందుకు వద్దంటున్నారు, వీళ్ళు ఎట్లాంటి పరిహారం కోరుతున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ ఇక్కడున్న ఈ గ్రామాల ఈ తండా ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు ఒక రైతు ఉన్నాడు. ఈయన అడిగి ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి వీళ్ళు భూములు ఎందుకు ఇవ్వకూడదని అనుకుంటున్నారో, ఆ వివరాలు, వీళ్ళ డిమాండ్లు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే పెద్ద మనిషి. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు దశరథ్ రెడ్డి. దశరథ్ రెడ్డి. నీ భూమి పోతుందా ఇప్పుడు ఫార్మా కంపెనీలో? నాది పోతలేదు. అక్కడ వేసిన ఫార్మా పొల్యూషన్ అనేది మాకు వస్తుంది కదా, వాళ్ళు అండర్ గ్రౌండ్లో వాటర్ ఇడుస్తారు. ఆ బోర్డులకి అయితే నీళ్ళు వస్తాయి, హైవే వాటర్ వస్తాయి కదా, మా పంటలు పండుతాయి. మా ఊరు సిమారు మొత్తం 640 ఎకరాలు పోతున్నది. మొత్తం 2500 ఎకరాల భూమి ఉండదా, 640 ఎకరాలు పోతే చారణతో పోయినట్లన్నా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? మళ్ళీ ఎంత పరిహారం ఎంత ఇస్తా అంటుంది గవర్నమెంట్? ఆ పరిహారం ఏమైనా బేకైంది, అసలు ఊడ్చుకొని పోతున్నా అంటే పరిహారం ఏమైనా బేకైంది. ఇప్పుడు తాత ముత్తాల కాంచి చేసిన భూములు ఉన్నాయి, అవి దాని మీద బతుకుతున్నారు. ఒక 4-5 కుటుంబాలు పూరాడికి తావు లేవాలి, 2 తండలు లేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఏం కోరుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఈ ఫార్మాని ఇంకెక్కడ నేర్చుకునేది మేలు. ఎందుకంటే ఇవన్నీ పొలాలు పంటలు పండే పొలాలు, 2 పంటలు పండే పొలాలు ఇవి. ఇప్పుడు మీ లఘుచర్లలో ఎవరైనా రైతులు అయిపోతున్నాయా భూములు? లగచర్ల సిమాలనే 640 ఎకరాల భూమి. మొత్తం ఇక్కడంతా వ్యవసాయం చేసుకుంటూ బతికే వాళ్ళే. వ్యవసాయం చేసుకునే ఉద్యోగస్తులు ఎవరు లేరు, మొత్తం వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళే. ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఏమన్నా ఇస్తా అంటుందా? ఇది ఇప్పుడు వచ్చే ఫార్మా కంపెనీల్లో ఇక్కడి భూములు కోల్పోయిన బాధితులకు ఏమైనా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిందా? ఉద్యోగాలు అంటే చదువుకున్న వాళ్ళు ఉంటే కదా ఉద్యోగం వచ్చేది, చదువుకున్న ఉద్యోగం ఎక్కడిది? ఆ ఉద్యోగం చేసేంత అర్హత ఊళ్ళు ఎవరు చదువుకుని లేరు, అంత వ్యవసాయమైన ఆధారం. వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? ఆ ఉద్యోగం నీకు ఎవరు ఇస్తారు? ఇస్తే స్వీపర్ ఇస్తారు చూడు కసుకోవటానికి, లేకపోతే వాచ్మెన్ అని ఉండాలి. ఈరోజు ఏం జరిగింది? కలెక్టర్ వచ్చింది మీ ఊరికి? కలెక్టర్ వచ్చింది, మేము బయట ఉంటే కీనే కళ్ళంకా ఉంటే ఒడ్లకాడ ఉంటే అది ఒక్కటి రైట్ చేసేది లేకుండే పబ్లిక్, అది తప్పు. అది అంతే, అధికారులు వచ్చినప్పుడు అట్లా చేసేది కాదు, ఆ పని చేయకూడదు. కూర్చుని పెట్టుకొని మాట్లాడాలి, మేము భూమి ఇయ్యం, లేకపోతే మాకు పరిహారం ఇంత ఇయ్యి, అట్లా అడగాలి. కానీ అటాక్ చేసేది మాత్రం పద్ధతి మంచిది కాదు అది. అంటే ఇంతకుముందుకు కలెక్టర్తో కానీ అధికారులతో కానీ మాట్లాడారా మీ ఊరిలో ఎవరన్నా? ఎవరు మాట్లాడలే. వాళ్ళు వచ్చిన నిన్న ఒకసారి వచ్చింది, ఆడ రోడ్డు బండ కాడ గడబడైంది, ఆడికి స్టాప్ అయింది. ఈరోజు వచ్చిండు. ఈరోజు వచ్చే ఇక వీళ్ళు ఉద్వేగం తట్టుకోలేక ఆ పని చేసేది లేకుండే, అది తప్పది. ఆ పని ఎప్పుడు చేయొద్దు. ఇప్పుడు ఎకరా ఎంత ఉంది భూమి ఇక్కడ వాల్యూ? ఎకరా అంటే ఇప్పుడు ఆ రోడ్ సైడ్లో మొత్తం 60-70 ఎకరాలు లక్షలు పోతుంది. ఎకరా 60 లక్షలు ఉంది. ఇంత దూరం, ఇంత మారుమూల ప్రాంతంలో మారుమూల ఎక్కడ ఉండదు. ఇప్పుడు కోజికి దగ్గరనే అవుతుంది. ఇప్పుడు తుంటిమెట్ల రోడ్కు సంటల్లో అవుతుంది మాది. మొత్తానికైతే మీరు ఫార్మా కంపెనీ ఇక్కడ వద్దు, మా భూములు ఫార్మా కంపెనీల కోసం ఇవ్వము అని చెప్తున్నారు, అంతేనా? అంతే. ఇప్పుడు వేరే కంపెనీలు అయితే మీరు ఇవ్వడానికి సిద్ధమైన ఇక్కడ వాళ్ళు? వేరే కంపెనీలు, మామూలు కంపెనీలు, పొల్యూషన్ కాకుండా ఇతర ఆ పొల్యూషన్ నేను ఏమంటాను అంటే, ఇప్పుడు ఇంటికి స్కూల్ కడుతున్నా చూడు, అసలు కడితే మేలు చూడు, దానికి ఏం ఇబ్బంది లేకుంటుంది. పిల్లలు చదువుకుంటారు, ఎవ్వరికి ఇబ్బంది లేకుంటుంది, పొల్యూషన్ లేకుండా ఏం లేకుంటుంది. ఈ ఫార్మా తోటి ఇప్పుడు ఒక్కదానికని ఇప్పుడు ఇంచుమించుకు మాకు 1 కిలోమీటర్ దూరం కూడా కాదు వాళ్ళ సర్వే చేసింది. మరి ఆడికి వెళ్ళి పొల్యూషన్ ఊరికి పడేది కదా,
మా ఊరు మొత్తం లేవాలి కదా, ఆడుకోవాలి మేము, పంటలు పండాయి, పశువులు బతకాయి, అప్పుడు మా పరిస్థితి ఏమిటి? పోయిన అట్లా భూములు పోతాయేమో మళ్ళీ ఉండల పరిస్థితి కూడా ఘోరం అవుతుంది. వాళ్ళు భూమి కోల్పోయిన వారితో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారి ఎఫెక్ట్ కూడా అవుతారని. అయితే ఖచ్చితంగా అవుతుంది కదా ఫార్మా తోటి. ఇప్పుడు కొన్ని జాగాల్లో ఇప్పుడు సిటీలో నీళ్ళు ఇడుస్తలేరా, ఆ మూసిలో అన్ని అడమైన ఇవి ఫ్యాక్టరీలు నీళ్ళు ఇస్తే ఎంత అవుతున్నాయి, మా పరిస్థితి గదే అవుతుంది. ఇప్పుడు సీఎం మీ ఎమ్మెల్యేనే కదా సీఎం, మా సీఎంఏ కాదంటలే, మా ఎమ్మెల్యే సీఎం లేదంటే ఆ మాట నేను మీకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే కదా ఇక్కడ వరకు మంచి ఉద్దేశంతో చేస్తున్నా. ఆ మాట నేను కాదంటలేను, డెవలప్ కావాలి మా తాలూకాని చేస్తున్నాడు, కానీ ఫార్మా అంటేనే భయం అవుతున్నది. మొత్తానికైతే పెద్ద ఫార్మా లాంటి ప్రమాదకరమైన పొల్యూషన్ కంపెనీలు ఇక్కడ తేవడం అంటే ఇక్కడ ఉన్న ప్రజలను ఇక్కడ నుంచి తరలించే ఆ ఉద్దేశమే అని ఇక్కడ ఉన్న పెద్ద మనిషి మనతో పాటు చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ ఊరిలో మరికొందరిని అడిగి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు, వాళ్ళ డిమాండ్లు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ భూమి ఎంత పోతుంది? మాది మా ముగ్గురు అన్నదమ్ముల నడుమ 4 ఎకరాలన్నర ఉంది. మా పెద్దనాయనోళ్ళు మేము, దాంట్లో మాది 1 ఎకరాన్నర ఉంటుంది. 4 ఎకరాలన్నరలా ముగ్గురం ఉన్నాం కదా, 4 ఎకరాలన్నర మాకున్నదే గదే భూమి. ఉన్నది మొత్తం భూమి ఫార్మా కంపెనీ కిందనే పోతుంది. గవర్నమెంట్ ఎంత ఇస్తా అని చెప్తుంది? ఇంకా ఏం చెప్పలే మాకు, అసలు కలెక్టర్ కానీ ఎవరే కానీ మా దగ్గరికి రాలి, అక్కడక్కడనే అవుతుంది, లొల్లులు అవుతున్నాయి కదా. నోటీసులు ఇచ్చారా మీకు? మాకు ఏమి ఇవ్వలే నోటీసులు. ఇవాళ ఏం జరిగింది? అధికారులు మీ గ్రామంకి వచ్చారు రాలేదు, ఇంకా మా అధికారులు ఇంటికి రాలే, అక్కడ దుద్దలు అక్కడ పెట్టిర్రు మీటింగ్. పొద్దున వచ్చిండ్రు అంటారంటే రాగానే మా వాళ్ళు అంతా ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టుంటే మా ఊళ్ళో పెట్టాలి, వేరే ఊరికి ఎందుకు అంటే అన్నారు అంతే. ఇక తర్వాత ఎవరు ఆఫీసర్ వచ్చినారు, లొల్లి అయిందట, నేనైతే లేకుంటే. ఇప్పుడు మీకు ఇష్టమేనా ఫార్మా కంపెనీలకు భూమి? ఏదే కంపెనీ అంటే వేరే, కానీ ఫార్మా అంటే భయం అందరికి. ఫార్మా అంటే భయం, పొల్యూషన్, నీళ్ళు కానీ అన్నీ కలుషితం అవుతాయి, గాలి కలుషితం అవుతుంది. వీడికే మా ఆరోగ్యం బాగాలేదు, మళ్ళీ అది లేని పొందింది అట్లా అంతే. ఇప్పుడు ఎవరైనా ఈ గ్రామంలో ఇండ్లు పోతున్నాయా ఈ ఫార్మా కంపెనీల కింద? ఇండ్లు పోయే పరిస్థితి? ఇండ్లు అయితే ఏం చెప్పలేదు, ఓన్లీ పట్టా భూములు, ల్యాండ్లో. అంటే మాది అయితే గౌటాన్లు, మాది ఉన్నాయి గౌటాన్లు. మీది ల్యాండ్ పోతుందా ఫార్మా? ఇల్లు పోతుంది మీ ఇల్లు. ఇక కంపెనీ వేస్తున్నారు అంటే మరి ఇక ఇండ్లు కట్ చేయవలసిందే కదా. మరి కంపెనీ ఉంటే కదా ఇండ్లు డబల్ రోడ్లు చేసుడు, అవి చేసుడు, ఇవి చేసుడు. ఆ డబల్ రోడ్ రాకుండే కంపెనీ వేసి ఎక్కునింటానంటే ఇప్పుడు కంపెనీ ఉంటే డబల్ రోడ్లు లేవాటి, మా ఇండ్లని కట్ అవుతున్నాయి. మరి మేము పోయి ఆడుండాలి. ఇప్పుడు భూములు పోయేటోళ్ళు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇండ్లు పోయేటోళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది. డబుల్ బెడ్రూమ్ చెప్తున్నారు, నమ్మకం ఏముంది? కేసీఆర్ అట్లని చెప్పిండు, డబల్ బెడ్రూమ్ అంటున్నాను. అక్కడ వాళ్ళకి ఏమి ఇచ్చిండే, మీ వాళ్ళకి మాకు అయితే ఏమి ఇవ్వలే. మరి ఈయన కూడా మాకు ఇస్తాడని గ్యారంటీ ఏముంది? ఇస్తాడా? నమ్మాలనా? ఇన్ని రోజులు అయితే నమ్మించిండు, ఇండ్లు పోగొడుతున్నాడు, భూములు పోగొడుతున్నాడు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే కదా మీ ప్రాంతానికి? ఎమ్మెల్యేనే, కాకపోతే ఇప్పుడు నిజానికి అయితే మాత్రం ఇస్తాడా ఇయ్యడా బాధ అది ఒక్కటి ఉంది మాకు. ఇప్పుడు ఇక భూములు ఎవరైనా కూడా అంత పెద్ద కాస్తు పోగొట్టుకొని ఎవరికైనా బాధ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. మేము బతికేదే రైతులం, గిది మీద భూమిల మీద. మరి ఆ భూములు విడిచిపెట్టి ఎక్కడ పోవాలి? పట్నం బొంబాయి పోయినా కానీ కూడా మాకు ఉండడానికి గూడు ఇంత ఇల్లు ఉండాలి. కొంచెం మళ్ళీ వచ్చి చేసుకోవాలన్నా కూడా ఒక అద్దె ఎకరా భూమి అన్న ఉండాలి. మరి ఉన్న కాడకి అంతా గుంజుకున్న వాటి భూములు పోతుంది కదా, ఇక్కడ ఎకరం విలువ ఎంత ఉంది? ఇక ఈయననేమో 10 లక్షలు ఇస్తానే అంటున్నంట. 10 లక్షలకు 70 లక్షలకు ఎంత తేడా ఉంటుంది? మరి ఇప్పుడు 10 లక్షలకి ఇప్పుడు అమ్ముకొని మేము నెత్తి మీద ఇక మా అంటే 4 సంవత్సరాలు బతుకుతాం 10 లక్షలు తీసుకొని. తర్వాత ఏమిటి మీద బతకాలి? అందరికి ఇబ్బంది ఉంటుంది ఎవరికైతే కూడా. ఇప్పుడు చూడు ఇంతగానం గొడవ చేసిరి, వాళ్ళకు ప్రాబ్లమే, మాకు ప్రాబ్లమే, ఊరికంతా ప్రాబ్లమే చేయబట్టే. ఒక్క ఊరు 3 ఊళ్ళు పోతే 30 ఊళ్ళు బతుకుతాయి అన్నమాట సారు. మరి 3 ఊళ్ళు నేడేస్తాడు, ఇప్పుడు ఏడికి కొని వేస్తాడు. మేము పోయినా కానీ కూడా మాకు ఎవరైనా ఇంత గుడి చేసుకొని స్థలం ఇవ్వాలా? ఇయ్యరు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ ఏం మేము ఏం కోరుకుంటలేము అయ్యా. ఇక మాకు ఇంత మంచిగా వాళ్ళు ఇంత ఇండ్లు ఉండనీకే, మాకు భూములు ఉండనీకే భూములు కావాలి. అదే ఫార్మా కంపెనీ బదులు వేరేది ఏదన్నా మంచిగా మెడిసినా లేకపోతే కాలేజా ఏదన్నా పెట్టాలి. కానీ తెచ్చి ఫార్మా కంపెనీ వేసి మాకు అందరికి బతకనీకి లేకుండా ఇంకా 10 సంవత్సరాలు అయితే ఊళ్ళో ఉండనీకి కూడా లేకుంటుందంట. అట్లా ఎందుకు చేస్తుండు? మరి అదే ఫార్మా వేసే బదులు వేరేది ఏదన్నా పెట్టవచ్చు కదా. మంచిది ఏదన్నా డెవలప్ అయ్యేది, సిమెంట్ ఫ్యాక్టరీ అన్నా లేకపోతే హాస్టల్ అన్నా కాలేజ్ అన్నా మంచిది ఏదైనా పెట్టాలి, ఒక పేరు ఉంటుంది. తెచ్చి దీనికి ఫార్మా కంపెనీ ఎందుకు పెడుతుండు? అక్కడ వేసుకోవాలి, పెద్ద జంగల్ ఉన్నాక పెద్ద ఆస్తులు ఉన్నాక. ఇక్కడ కూడా ఉన్నాడు గవర్నమెంట్ ల్యాండ్ ఒక 600 ఎకరాలు ఉంది. నాకు తక్కువ ఎంత ఉన్నా కూడా మా అంటే 300 ఎకరాలు అంటుండ్రు. 300 ఎకరాలకు 3000 ఎకరాలు తీస్తుండు. దానికి దీనికి ఎంత డిఫరెంట్? ఇండ్లు పోతున్నాయి, భూములు పోతున్నాయి. రోడ్డుకు మేము అప్పుడు ఉన్న దాంట్లోనే చదువుకుందామంటే కట్టుకున్నాము. ఇప్పుడు ఉన్న ఇల్లును కూడా పోగొట్టబట్టే మేము ఏడవై గుడి చేసుకోవాలి, ఆస్తులు పోవటే, ఇండ్లు పోవటే, ఏడుకోవాలి అర్థమవుతలేదు. మార్కింగ్ పెట్టిండ్రు, ఇదే నా ఇల్లు. ఇదేనా మీ ఇల్లు? ఇక్కడ మార్కింగ్ పెట్టినట్టున్నారు.
ఇప్పుడు ఈ మార్కింగ్ అదేనా అమ్మా? ఇదే ఇప్పుడు ఇంత పోతుంది, ఇంత తీస్తే నేను ఏడుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు కట్ అవుతుంది అనేది కూడా తెలుస్తలేదు నాకు. ఇప్పుడు అంత లోపలికి తీస్తాడు. మరి అందులో మేము ఎంత బతకాలి, మా పిల్లల్ని ఎట్లా ఉంచుకోవాలి, మేము ఎట్లా ఉండాలి? మళ్ళీ మాకు ఏడన్నా జాగా చూపిస్తాడా కట్టుకొని అట్లా చూపిస్తాడని మాకు గ్యారంటీ ఏముంది? ఫస్ట్ మాకు జాగా చూపించి మాకు ఉండడానికి ఇల్లు ఇచ్చి తీసే కూడా మాకేం బాధ అనిపించదు. ఏం చేస్తాడేమో సారికి మాకైతే తెలియదు. అంటే ఈ మార్కింగ్ రోడ్డు వెడల్పు కోసం తీసిండు రోడ్డు గురించే. మరి ఇప్పుడు ఇది మండలం అయింది కదా దుద్యాలు, మండలం అయినందుకు ఇది పార్మ వాడేటందుకు దాని గురించి డబల్ రోడ్ చేస్తుండు. డబల్ రోడ్ చేసేటందుకు అన్ని మార్కింగ్లు వేసిండ్రు మొత్తం ఇండ్లకు అన్నిటికీ. అవి మళ్ళీ తెలంగాణ వేసిపోయినరు. అవి కూడా ఇప్పుడు అధికారులు మిమ్మల్ని ఏం అడగకుండానే మార్కింగ్ వేసారా? మార్కింగ్ వేసిపోయినారు, తెలంగాణ వేసిపోయినారు. మాకు ఎవరికి తెలియదు. ఇట్లా మీరు వచ్చినట్టు పట్టపగలు వచ్చింటే ఇప్పుడు ఇట్లా తెలుస్తుండే ఏందనేది అడుగుతుట్టిమి. మరి ఎవరికి తెలియకుండానే వచ్చిండ్రు వేసిపోయినారు. పగలైనాక మేము లేసి చూస్తే మార్కింగ్ ఉండదు, మాకు తెలియదు. ఇప్పుడు నీ ఇల్లు పోతుంది కదా, మార్కింగ్ వేసారు కదా, నువ్వు గవర్నమెంట్ని ఏం డిమాండ్ చేస్తున్నావు? ఏం చేస్తాము, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి మాకైతే ఇంకేం కలవలేదు. మీ ఇండ్లు పోతున్నాయి మాకు ఎవరికి అడగలేరు. వాళ్ళు వేసిండ్రు పోయినరు అంతే. వాళ్ళు వచ్చినాక మీది ఇంత ఇల్లు పోతుందంటే మనం ఏమన్నా అడుగుతాం, మరి ఏడుండాలి సార్ అని అడుక్కుంటాం. మరి ఏడ పెడతారో మమ్మల్ని తెలియదు కదా. తెలియదు, మేము ఇప్పుడు ఏం అన్నికే రాదు, అట్లానే గమ్మున్నాం. ఫార్మా కంపెనీలకు రోడ్డు కోసం కూడా, రోడ్డు వెడల్పు కోసం ఇండ్లను కూల్చివేయడానికి మార్కింగ్ ఇచ్చారు. ఈ మార్కింగ్ పై కూడా ఇక్కడ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మీరు ఎంత పోతుంది జాగా? అదంటే ఎకరన్నర ఉంది. ఎకరంన్నర పోతుందా ఇప్పుడు ఫార్మా కంపెనీ? గవర్నమెంట్ ఎంత ఇస్తా ఉంటుంది మళ్ళీ ఎకరానికి? ఏం అడగలేము మేము, ఇంకా అడగలే. ఏం అడగలే, ఏం డిమాండ్ చేయలేము మేము. ఇక ఏమవుతుందో చూద్దాం. మేమైతే భూములు ఇయ్యము, పానం ఇస్తాం కానీ భూములు అయితే ఇయ్యం మేము. ఇంతకు చాలా కొట్లాట అవుతున్నది, చాలా ధర్నాలు అవుతున్నది, అంత అవుతుంది. కానీ ఇంతకు మేము భూములు ఇయ్యమంటానే ఉండం మేము. రైతులు ఎవరు ఇయ్యరు భూమి, మాత్రం ఒక్క కొండ్ర భూమి ఇయ్యం మేము. మాకు ఏ మార్గం లేదు ఇక బతికేనికి. ఇక ఈడ నుంచి మా ఇల్లులు పోతాయి, భూములు పోతే మేము ఏడవై బతకాలి, యా రాజ్యం పట్టుకున్నాలే. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు సంధి మాకు తిప్పలో పెడుతుండడు. ఎందుకు? మా భూములే ఉన్నాయా, మా తండ భూములే ఉన్నాయా, ఎందుకు ఇట్లా చేస్తే మేము ఏడవై బతకాలి, యా రాజ్యం పట్టుకున్నాలే. ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి? మా ఎమ్మెల్యేనే. మళ్ళా ఈ ఓటులు వేసేటప్పుడేమో ఈ కొడంగల్కి డెవలప్ చేస్తా, మంచిగా చేస్తా అంటని అంటే ఇక నమ్మి మేము ఓట్లు వేసినాము. ఇక గెలిచినాక మాకేమో తిప్పలు పెడుతుండడు. ఇక ఎమ్మెల్యే గారు ఏం చెప్తాడో అది చూస్తాము. ఇక మేమైతే భూములు మాత్రం మా పట్ట భూములు, ఏం సిలింగ్ భూములు కావు, ఒక గౌటాన్ భూములు కావు మావి, పట్ట భూములు. పట్ట భూములు పోతే మేము ఏడవ బతకాలి. 10 లక్షల పరిహారం అని చెప్తున్నారు ఊర్లో. ఇక ఏం అది తెలియదు నాకు. ఇంకేం చెప్పలేదు అధికారులు? ఇంకేం చెప్పలే. ఇవాళ ఆఫీసర్లు వచ్చినట్టున్నారు కొంతమంది, వచ్చిండ్రు ఆఫీసర్లు వచ్చి. ఇక ఏమో నేనైతే పోలే మీటింగ్కి. ఇక పోయిన వాళ్ళు అయితే ఇక ఇంటికి రాలేరు, ఎక్కడ ఉండరో ఏమో ఇక తెలియదు. అది గడబడ అయినట్లు ఉండదు. ఇక నేనైతే పోలే, ఇక నాకు ఏం ఎరకలేదు. ఇక ఇప్పుడు ఫార్మాసిటీలో భూమి పోతుంది కదా నీది, ఆ భూమిలో ఏం పండిస్తారు మామూలుగా మీరు వానాకాలం? ఆ భూమిలో మాకు బోర్లు ఉన్నాయి, వరి చేనులు, వరి వండుతాయి, కాయ, ఇలక్కాయ, కందులు, పల్లి, మళ్ళా అది ఏమో బెబ్బేర్లు, పిස්සర్లు, ఇక అన్నీ పండించుకుంటాం. ఇక కొన్ని అమ్ముకుంటాం, కొన్ని తింటాం మేము. ఇక ఆయనతో పోయినాక మేము ఏ రాజ్యం పోవాలి, ఎక్కడ పోవాలి అంటని మేము భూములు ఇయ్యమంటని ఒక్కటే మా పట్టు. ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఎకరానికి ఒక 10 లక్షలు ఇస్తే మీరు బయట కొనుక్కోవాలంటే మళ్ళీ దొరుకుతుందా భూమి? మళ్ళీ ఏడ దొరుకుతుంది భూములు? ఎవరు ఇస్తారు 10 లక్షలకు? ఏడ 10 లక్షలకు ఎవరు ఇస్తుండారు? 20 లక్షలు, 30 లక్షలు నడుస్తుంది బయట. ఇక ఇది సరిపోతుందా మాకు? ఇల్లు ఏడ కట్టుకున్నాలి మేము? డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉంటాను. డబుల్ బెడ్రూమ్ వద్దు, దాని ఎంత డెవలప్ చేస్తే వద్దు మాకు, ఆ కంపెనీ వద్దు మాకు. మా భూములే మాకు చాలు. ఇప్పుడు మీ వాడు 10 లక్షలు కాదు, వాడు కోట్లు ఇస్తే కూడా మాకేం అవసరం లేదు. ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తాడు మీ పిల్లలు? ఉద్యోగాలు కూడా వద్దు మాకు, ఉద్యోగాలు కూడా వద్దు. గా చేనులో గా ఉన్న భూమిలోనే మేము చేసుకొని అదే కూలియో నాలో చేసుకొని అందుట్లోనే ఉంటాం, అందుట్లోనే చేస్తాం మేము. ఇక ఎమ్మెల్యే గారు ఎట్లా నమ్ముకుంటుండడో ఇంత చెప్తే కూడా మళ్ళా ఏమో 300 పోలీసును తోలిచ్చిండంట ఇవాళ. ఇక ఎట్లా చేస్తాడో ఎమ్మెల్యే గారికి ఎరక.
ఇక ఎట్లా అవుతుందో కథలు ఇక ఎంతమంది ఉంటారు మీ తండల ఈ తండల? మా తండాల అంటే ఇంత కన్ఫర్మ్ లేదు నాకు. 300 గడపలు ఉంటాయా? ఉంటుంది. 300 గడప 100 కడపలు ఉంటాయి. 100 గడపలు ఉంటాయి. అంతా వ్యవసాయం చేసేటోళ్ళే? అంతా వ్యవసాయం చేసేటోళ్ళే. ఇప్పుడు 100 గడపల దాదాపు ఒక 70 మంది పోతున్నాయా భూమి? అందరివి అవుతున్నాయి. 100 పూర అవుతుంది. 100కు 100 మంది 100కు 100 మళ్ళీ టండా అవుతుంది. మళ్ళీ మా భూములు కూడా పోతున్నాయి. ఇండ్లు కూడా పోతున్నాయి. ఇండ్లు కూడా పోతున్నాయి. మళ్ళీ ఏడా పోవాలి మేము? ఏడా భూమి కొనుక్కున్నాలి? ఎవరు భూమి అమ్ముతుండారు ఇప్పుడు? ఎవరు అమ్మరు? ఎవరు అమ్ముతారు? ఇచ్చిన 10 లక్షలకు మేమేమో 50 లక్షలకు అంటే ఏడ కొనుక్కుంటాం మేము? మేము పేదోళ్ళము, మేము లంబడోళ్ళము. ఇక ఏడ భూమి కొనుక్కోవాలి, ఏడ ఇల్లు కట్టుకున్నాలి, ఎట్లా ఉండాలి? అలా ఎట్లా తెలుస్తున్నదో ఎట్లా అయిందో అది కథ అయితే. ఇప్పుడు మీకు వ్యవసాయంతో పాటు పశువులు ఉన్నాయేమన్నా? ఏం లేవు పశువులు. ఏం లేవు. పాల కోసం కానీ ఉండేటోళ్ళకి ఉండయి కానీ నాకైతే లేవు. ఏం లేవు. దాని మీద ఇంత పల్లీలు వేసుకుంటా, ఇంత ఊరిసేను వేసుకుంటా, దాని మీదనే బతుకుతుండా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం కోరుతున్నారు మీరు? గవర్నమెంట్కు భూమి ఇవ్వమంటాను కోరుకుంటున్నాం. మేము భూమి అయితే ఇవ్వం. భూమి అయితే ఇవ్వం, పానం అయితే ఇస్తాం కానీ భూములు ఇవ్వము. ఒక్కటే జిద్దు మాది. భూములు అయితే ఇవ్వం. ఏడ కొనుక్కుంటే ఆ కొడంగర్లో వేసుకో, ఏడ ఇక వ్యవసాయం చేసుకొని తింటలేరు, గాడ వేసుకో కంపెనీ వద్దంటామా మేము? ఇక చేసుకొని తిన్న భూమిలో వచ్చి నువ్వు భూమి గుంజుకుంటా అంటే ఎట్లా? మా పరిస్థితి ఎట్లా? మాకు చిన్న చిన్న బాలాలు ఉండరు, మాకు మొగళ్ళు కూడా లేరు. మళ్ళీ ఎట్లా బతకాలి మేము? ఏ రాజ్యం పోవాలి? పిల్లలు కూడా చిన్న చిన్నగానే ఉండరు, ఏడికి పోవాలి? ఎట్లా బతకాలి? ఇక నమస్కారం మా ఎట్లా చెప్తాడో ఎట్లా చేస్తాడో. ఇక మేమైతే భూములు మాత్రం ఇయ్యము అంతే. ఇక్కడ ఉన్న బాధితులు ప్రాణాలైనా ఇస్తామని చెప్తున్నారు కానీ భూములు పట్టా భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న దాదాపు 100 గడప ఉంటే ఈ తండాలో ఆర్బీ తండా అంటారు, రోటిబండ తండా. ఈ 100 గడపలకు సంబంధించిన అందరి భూములు కోల్పోతున్న పరిస్థితి ఈ తండాలో ఉంది. ఇంకొంతమందితో మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారు, అసలు వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ భూమి పోతుందా ఇప్పుడు కంపెనీలో? పోతుండది. ఏం చేస్తాం? పోతే ఈడ కూలబడ్డాం మాకు చేతగాక. ఎన్ని ఎకరాలు పోతుంది? నాదే 10 ఎకరాలు ఉన్నాయి. అంతా వరి చేను కొస్తుంటాం ఆడ మేము. పిల్లాడు మిషన్ వేసిండు, ఇప్పుడే వచ్చి చేను వచ్చి ఎప్పుడు వచ్చి ఎట్లా చేస్తాం? అదే ఉంది కదా పరిస్థితి. ఇట్లా సావాలే మేము? ఏమైనా ఊరి వేసి చెప్పుండి ఏం పరిస్థితి మాది? ఏం పరిస్థితి ఉండదు? ఇట్లా ఎందుకు చేస్తున్నాడు? చేసుడు ఎందుకు ఇట్లా? వచ్చి ఏమైనా వేసిపోవాలి మాకు. ఏం చేయాలి మేము? ఊకే కూర్చున్నాం చేతగాక. మాకు రాళ్ళు లేపుతానే అవుతుందా? అవుతుందా? ఏమడికి ఎట్లా చేస్తున్నాడు? కొడతాడా మాకు? సంబలని దాటి ఏం చేయాలి మేము? ముసలిళ్ళం. ఎవరు ఇదైతే మాకు బుగ్గులు అనిపిస్తుండది. ఏం చేయాలి మేము? లేదా ఎమ్మడికే చేస్తుండగా అట్లా చేయరాదు. భూమి తీసుకుంటావా? భూమి రామను ఇచ్చే పోతాం ఇట్లా ఊరుకొని. ఏం చేస్తావు? నాకు మాట్లాడే చేత కాదు. రామన్ ఏడైనా ఊరి వేసి చంపుతాడేమో సంతక. నాకు నెత్తిన వచ్చినది లొల్లి ఉండదు. ఏం లొల్లిలో సరికొట్టాయి. ఏం పండిస్తారమ్మా మీ భూములలో? ఏం పండిస్తారు? గోధుమలు ఏం లేదు, తైజలు, ఉలువలు, జొన్నలు, ఆ కందులు వానవాయ అంతా వేసి జరంతా ఒరిచేను ఉండదు. ఇంత తిప్పలవాడి బోరు వేసుకున్నాము. అయితే ఇక్కడ పోమంటాడు రేవంత్ రెడ్డికి. రామన్ను రేపు రామన్ను మాట్లాడతాం. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి నువ్వు? ఎన్ని సంవత్సరాలు అంటే ఇంత ఉన్నప్పటి నుంచి ఉండండి. నాకు కొడుకులు 6 మంది. 6 కొడుకులు? ఒక కొడుకు చచ్చిపోయి, మొక్కడు చచ్చిపోయి, ఒక కొడుకు అలా చేస్తుంటాడు. బతికేనికి ఇక్కడ గడగడ పోయిండ్రు. బతికేనికి ఒకడు చేస్తుంటారు. అందరికీ బతుకు తీరు అవుతుండదు మాకు. అప్పులు ఎట్లా చేసుకున్నాం మేము? ఎట్లా చేసుకుంటుంటాము? ఎట్లా చేసాం? నీకు ఓటేసి ఇట్లా మాకు ఇంగులో మట్టిస్తావా? ఏం మాటలు ఉండేది నీకు? అంటిస్తుండవు మాకు ఇంగులం. తీసుకురా మాపటికేయి, అందరం పండుకుంటాం. అప్పుడు వేసిపో.
ఆ రేవంత్ రెడ్డి భూమి కోడగట్ల లేదా భూమి 30-40 ఎకరాల భూమి ఉన్నదంట. ఆడ వేసుకోమను. మా భూమిలో కాడికి రావద్దు, నీకు చేతులు జోడిస్తా బేట. పొద్దు పోతుండది నా లేక రండముండ అవుతాడు రేపే. నా ఉసురు తెలిగి నేను ఇట్లా మాట్లాడుతుండా చూడు. వాళ్ళు లాఠీ తీసుకొని రాని ఈడుస్తా. మందికి ఎంతగానో బుద్ధి చెప్తావు, ఎంతగానో వద్దని చెప్తావు. భూములు పోయినాక ఊకే ఉంటారు. మళ్ళీ ఆడికి పోనీకే బ్యాంకు రానిస్తలేడు. ఏం కట్టలేమా మేము, తిన చేయలేమా? అద్రికం చేసినప్పటి నుంచి, సంసారం చేసినప్పటి నుంచి ఇట్లా చేసినామా మేము? ఇట్లా చేసినామా? ఆమె తీవ్ర ఆవేదనలో ఉంది. దాదాపు 5-6 కొడుకులు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఆ భూమినే నమ్ముకొని జీవిస్తున్న ఈ లక్ష్మమ్మ ఇప్పుడు ఆ భూమి కోల్పోతుందన్న ఆందోళనలో తీవ్రంగా మనం చూడొచ్చు ఆమె దగ్గర. ఆమె మాటల్లో ఆవేదన కనిపిస్తున్నది. పట్టా భూములను మేము రోజు ఆ భూములపై ఆధారపడి బతికే ఈ భూముల మీద సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీ తేవడం మాకు నచ్చట్లేదనే విషయం వీళ్ళ దగ్గర మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏం జరుగుతుంది మీ దగ్గర? ఏం జరుగుతుంది? ఫార్మా కోసం గొడవలు చేస్తుండ్రు. మళ్ళీ ఓకేనా నీకు ఫార్మా కంపెనీ పెడితే ఇక్కడ? వద్దు. వద్దా? ఎంత ఉంది మీ జాగా? ఎంత ఉంది నీకు తెలుసా? ఇగో ఇంతే, ఇది ఇంతే ఇల్లు జాగా. ఫార్మా కంపెనీ వస్తే ఇది కూడా పోతుందని. ఏం చదువుకుంటున్నాను? నేను 7th క్లాస్ చదువుకుంటున్నాను. 7th క్లాస్. సీఎం సార్కు ఏం చెప్తావో చెప్పు. ఫార్మా కంపెనీ వద్దా అని కొనుక్కుంటున్నాను. భూమి పోతుందా మీది కంపెనీలా? పోతున్నది. ఎన్ని ఎకరాలు పోతుందమ్మా? 3 ఎకరాలన్నర ఉండదు. 3 ఎకరాలన్నర పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తావు గవర్నమెంట్కి? ఏం చెప్తావు? మీ భూమిని తీసుకుంటా ఫార్మా కంపెనీ తెస్తా ఉంటుంది కదా గవర్నమెంట్. మేము వేస్తాము, ఇయ్యము. ఇయ్యవు, భూములు ఇయ్యరు. ఆ భూములు ఏం పండిస్తారు? కూలాలు పండిస్తాం, సైదలు పండిస్తాం, జొన్నలు, కందువులు అవి పండిస్తాం. ఇంకేం పండిస్తాం? వరి భూమి అయితే లేవు, చిలక భూమి ఉండదు, బోర్లు లేవు. అని మీ నాన్న ఇంత అంబలు కాసుకొని తింటున్నాము. మా ముసలికి సత అవుతుందా యారాధం పోయి కష్టం చేయడానికి? ఇలా రేపు యా కొడుకులు నడుపుతున్నారు, యా కొడుకులు చూస్తున్నది చూడరు. ఎంతమంది కొడుకులు బిడ్డలు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. బొంబాయిలో ఉండరు. బొంబాయిలో ఉన్నారు. నేను ఒకదాన్ని ఉండా. అరే ఇప్పుడు వ్యవసాయం ఒక్కదానే చేస్తాను. ట్రాక్టర్ ఉండదు. ఇప్పుడు ట్రాక్టర్తోనే దునిపిస్తా, కూలీలకు తెచ్చి వేపిస్తా. ఇట్లా 1 కొడుకు చచ్చిపోయినాడు, 1 కొడుకు ఉండాడు. అరే వాళ్ళు బొంబాయిలో బతుకుతున్నారు. పిల్లలు జిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద కొడుకు చచ్చిపోయినాడు, ఇంత ఉన్నప్పుడు బొంబాయిలో బతుకుతున్నారు. భూమి ఇస్తావా? ఇయ్యాము. బాగా పోతేనే ఇయ్యాము. బాగా పోతేనా వచ్చి నరికితేనే ఇయ్యాము. మేము పోతేనా ఏంటంటే పిల్లలు ఉండరు, బతుకుతారు. మన్మరాళ్ళు వాళ్ళు మన్మలు ఉండరు, వాళ్ళు బతుకుతారు. ప్రాణం పోయినా భూమి ఇయ్యరు. ఇయ్యాము. 10 ఇస్తారు, 1 లక్ష ఇస్తాడు. ఎవరికి ఎరక? మాకు బేకలేదు. అవి మా భూమి మాకే సాలాలి, మాకు సరిపోదు, మాకు బేకలేదు. లక్షలు ఒకనాడు పడుకుంటే 1 లక్ష, 10,000 అవుతుంది దవాఖానలా. ఉంటుందా రూపాయలు? భూమి అయితే ఉంటుంది. ఏ మహిళను కదిలించినా కానీ వాళ్ళు మేము భూమి ఇయ్యం, మా ప్రాణాలు పోయినా భూములు ఇయ్యం, మేము ఈ భూమి మీద ఆధారపడి బతుకుతామని చెప్తా ఉన్నారు. ఫార్మాసిటీ ఏర్పాట్లో భాగంగా ఆర్బీ తండాకు సంబంధించిన దాదాపు గ్రామంలో ఉన్న అందరి భూములు ఈ ఫార్మాసిటీలో కోల్పోతుండడం ఇక్కడ బాధాకరమైన విషయం. ఏం పేరు నీ పేరు? మంకెనా. మీ భూమి పోతుందా ఫార్మాలా? అవును సార్. అవును. ఎన్ని ఎకరాలు పోతుంది? 4 ఎకరాలు పోతుంది. గవర్నమెంట్ ఏమంటుంది మళ్ళీ? ఏమో గవర్నమెంట్ తీసుకుంటామంటున్నారంట. ఏమో ఎదురుగా వచ్చి మాట్లాడితే ఇప్పుడు వరకు రాలే. మీ దగ్గరికి రాలేదు. వేరే వాళ్ళే చెప్తున్నారు పోతుందంటని. మరి ఎట్లా పోతుంది? ఆయన ఉన్న కొండరు అమ్మేసి ఇచ్చేసి ఆడుకోలేదు సార్. బతుకుతే దాని మీద భూమి మీద బతుకుతారు. శాతగాని పనానికి ఏడో బతకాలి. మాకేం ఉద్యోగం ఉండదా? మాకేం ఉండదు. 10 లక్షలు అంటున్నారు కదా? 10 వద్దు, 10 కోట్లు వద్దు. 1 కోటి రూపాయలు వద్దు, 10 లక్షలు వద్దు. ఉన్నది వద్దు. ఇప్పుడు తీసుకున్నాం, రేపు నాకేస్తాం, పోతాయి, అయిపోతుంది. మాట్లాడుకోవాలి. ఎంత ఉంది మీ దగ్గర భూమి విలువ? ఎంత ఉంది? ఎకరం ఎంత పలుకుతుంది? మేము ఇంతవరకు అమ్మలేదు, తెలియదు. ఇప్పుడు 10 లక్షలు పెడితే బయట దొరుకుతుందా? ఎకరం దొరుకుతుందా? ఒక ప్లాట్ కూడా దొరకదు. ఒక ప్లాట్ రాదు. వంట తీసుకుని రూమ్ అట్లా కూడా రాదు. కాదు. ఎవరు ఇస్తారు? డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇస్తాను. ఏమిటి కదా సార్, ఏమిటి కదా డబుల్ బెడ్రూమ్లో ఇంత ప్లేస్ ఉంటే ఆడికి సరిపోతాడు. కుటుంబంలో ఆడుకోరు. ఆ డబుల్ బెడ్రూమ్లో ఏమి ఇవి ఎక్కడ చేయాలి?
సామాన్ ఎక్కడ పెట్టాలి, ఏడో వంట చేసుకోవాలి. ఇప్పుడు మేకపిల్ల, గొర్రె పిల్ల, మంచి దూడలు ఉన్నాయి, అవి ఎక్కడ పోవాలి. ఇప్పుడు రైతు భరోసా రైతు బంధు బంద్ చేసిండు, అన్నీ బంద్ చేసిండు, క్రాప్ లోన్లు కూడా బంద్ చేసిండు. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ అయిందా? అయింది. రుణమాఫీ అయితే అయింది. కొందరికి అయింది, కొందరికి కాలేవు. ఇక నాకైతే అయింది. మొత్తానికి ఇక్కడ ఏ ఇంటి వ్యక్తిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇవ్వం, పరిహారం ఎంత ఇచ్చినా భూమి ఇవ్వం, మేము ఈ భూమి మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నాం అని చెప్తున్నారు. ఏం చదువుకుంటున్నాం? సెకండ్ ఇయర్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఫార్మా కంపెనీ పెడదామని అనుకుంటున్నారు, గవర్నమెంట్ అనుకుంటాను. అదేమో మాకు ఇష్టం లేదు. ఎందుకు? ఫార్మా కంపెనీ పెడితే మీకు ఉద్యోగాలు వస్తాయి కదా, మీరు సెకండ్ ఇయర్ చదువుతాను. జాబ్స్ వస్తాయి కానీ పక్కన కల్చర్ బాగుండదు, పొల్యూషన్, రోగాలు వస్తాయి, మళ్ళీ మాకు కూడా మంచిగా ఉండదు. కాబట్టి ఇక మేము జాబ్స్ కోసం అయితే ఏం చేస్తలేం, ఎక్కడైనా కట్టుకోవచ్చు కదా జాబ్స్. కానీ మా ఇల్లు ఇంత కష్టపడి కట్టుకున్నారు అందరూ, ఎలా ఎందుకు భూమి పోతుందా మీది? పోతుంది. ఇంత పెద్ద ఇల్లు కట్టినాం, అసలే మా డాడీ ఒక్కడే. రేవంత్ సార్కి ఏం చెప్తాను? వద్దు, మాకైతే ఫార్మా కంపెనీ వద్దు, ఎక్కడైనా పెద్ద అడవి చూసి అక్కడ కట్టుకోండి, ఇక్కడ ఎందుకు, ఇక్కడైతే వద్దు అని నా అభిప్రాయం. ఏం పేరు నీ పేరు? కార్తీక్. ఇక్కడ ఏం జరుగుతుంది? భూమి పోతుంది. మళ్ళీ భూములు ఇస్తారా మీరు? చెప్తాము. నీ పేరు ఏం పేరు? శ్రీరామ్. ఏం జరుగుతుంది ఈ తండాలు? ఏం జరుగుతుంది? ఫార్మసీ తీసుకుంటుండు మొత్తము, ఫార్మాసిటీ వస్తుంది, భూమి మొత్తం తీసుకుంటుండు. ఏడా బతకాలి మేము, ₹1 అందుకనే కష్టపడి తెస్తున్నాము. మీ నాన్న ఏం చేస్తాడు? మీ నాన్న రైతు. ఎంత ఉంది మీకు? ఎన్ని ఎకరాలు ఉంది? 5 acres ఉంది. 6 ఉన్నాయి. 6 ఎకరాలు ఉంది, అంతేనా? ఇప్పుడు వ్యవసాయం ఒకటేనా, మీకు ఇంకేదైనా ఉందా? అంతే, వ్యవసాయం ఒకటే ఉంది. మీ భూమి పోతుందా ఇప్పుడు ఫార్మాసిటీలో? పోతుంది, మొత్తం ఊరు పోతుంది. ₹1 అందుకని కష్టపడి తెస్తున్నాం సార్. ఇట్లా భూమి తీసుకుంటే ఎట్లా సార్? అందరు ఊరాలు అందుకే ఓటేసారు సార్. ఎవరికి వేసారు ఓటు? కాంగ్రెస్ ఓటేశారు. రేవంత్ సార్కి ఏం చెప్తాను? మా భూమి తీసుకోకు, మేము మా భూమి ఏమో ఏడ ఆడబి ఉంటే ఆడ తీసుకోండి భూమిలు, అంతే. ఇక్కడనైతే వద్దు, ఇక్కడ తేవద్దు. పేరేం పేరు? పెద్ద మనిషి శంకర్ నాయక్. మా భూములు పోతున్నాయి. మేము ఈ తండా పేరు ఏం పేరు? పులిచెర్లకుంట తండా. ఇప్పుడు ఫార్మా కంపెనీలో మీ భూములు పోతున్నాయా? పోతున్నాయి. ఎంత ఉంది నీకు? నాకు 2-3 ఎకరాలు ఉన్నాయి. 3 ఎకరాలు పోతుందా ఇప్పుడు? మొత్తం పోతున్నది, ఉండగాడికి పోతున్నది. మరి ఏం చేసి బతకాలి? గవర్నమెంట్ ఏమంటాను? గవర్నమెంట్ మేము తెచ్చి, మేము ఆడ ఈడ హామీ చేసి తెచ్చినాం. కాంగ్రెస్ రావాలి అనుకొని తెచ్చి, మేము కాంగ్రెస్ తెచ్చి మేము మా గుద్దలు మనం వేసుకున్నాం, ఇంతే. ఇప్పుడు భూమి తీసుకొని పైసలు ఇస్తా అని చెప్తున్నా గవర్నమెంట్. భూములు మా పైసలు ఏమిటికి? మాకు పైసలు అవసరం లేదు, మా పైసలు అవసరం లేదు. నా భూమి మాకే కావాలి, ఏం లేదు, మాకు భూమి మాకే కావాలి. ఇప్పుడు కంపెనీలు వస్తే ఇక్కడ పిల్లలకి, మీ పిల్లలకే ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఉద్యోగాలు బెగ్గలేదు, ఏం బెగ్గలేదు, కంపెనీ బెగ్గలేదు, ఏది బెగ్గలేదు. మా భూమి మా ఉండగాలి పేదవాళ్ళకి, మా పేదవాళ్ళం ఎట్లా బతుకున్నామో అట్లే బతుకుతాం. ఏం పండిస్తారు? నీకున్న 3 ఎకరాలు ఏం పండిస్తారు? కాలం లేదు, ఏం పండిస్తలేదు. ఉత్తగా ఏమి అంత జొన్న వండిపోయి కాలం పోతే కాలంలో ఏం పండలేదు. రైతు భరోసా వస్తుంది? రైతు భరోసా లేదు, బంధు లేదు, ఏది లేదు. అదేమంటావు, రుణమాఫీ లేదు, ఏది లేదు, ₹1 కూడా లేదు మాకు, ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్తాను? ఏం లేదు, ఏం చెప్పాలి? చెప్పేందుకు ఏం చెప్తాము? మా భూమి మాకు కావాలి, మేము ఎట్లనో బతుకుతాం కుక్కలేక, అంతే. అయ్యో, రాళ్ళు కొట్టి గుడిసెలతోని మేము పెద్దగైనాము, నీ ఉద్యోగంతో మేము పెద్ద కాలేము. మా గుడిసెలు మాకే వద్దు, మా గుట్టలు మాకే చాలు. అన్ని ఇచ్చినావు నువ్వు, అన్ని గ్యాస్ నుంచి, పైసల నుంచి, రైతు బంధు నుంచి, పెన్సిల్ నుంచి అన్ని ఇస్తున్నావు, ఏం తక్కువ చేయలేవు. ఇంత మంచి రేవంత్ రెడ్డి సార్కి భూమి ఇవ్వకుండా ఉంటే ఎట్లా? గావటం భూమి అంట, ఆ భూమి అంట, ఈ భూమి అంట. గావటం భూమి నీవు ఇచ్చిపోయినావా? ఎన్ని గంటల ముందలు వచ్చినావు నువ్వు?
అక్కడ ఆంధ్రాలో కాలబెట్టి మళ్ళీ ఈ ఊరికి వచ్చినావు కాలబెట్టనికే. అక్కడ ఉండి ఉండి ఇక్కడ వచ్చినావు, ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఉంటే ఊకే ఉండమను, మా జోలికి రావద్దు అని చెప్పు ఆయనకు, అంతే. ఏం అవసరం లేదు. మేము ఇయ్యమంటే మా కంపెనీ వద్దు, నీ ఉద్యోగం వద్దు, నీ పైసలు వద్దు, ఏమొద్దు. ఎందుకు కొట్లాట పెడతావు? ఊకే నీ జగలు నువ్వు వండుకొని ఉండు. ఆయన తీసిస్తాడేమో అని చేనులు ఓరినారు వేసినాము, కాయ వేసినాము, అమ్మకు తాగనికి నీళ్లు ఆయన ఇచ్చిండు అని కరెంట్ తీసేసి పోతాడు. ఏం చేయాలి? ఊరికి కంబ ఇచ్చిండు, ఊరికి రోడ్ ఇచ్చిండు, ఊరికి ఇందిరాగాంధీ ఇచ్చినట్ల 2 ఎకరాల భూమి ఇచ్చిపోయిండు. ఎన్నో ఎండ్లు అయిండు ఆయన వచ్చి. అందుకోసం మందికి నాశనం చేయడానికి వచ్చిండు. ఇదిగో ఇప్పుడు లాగొడేయటానికి లేదు. లోన్ ఇవ్వమంటే ఇవ్వద్దు, మీదకెళ్ళి చెప్పిండంట ఆయన. మీదకెళ్ళి సంపాదించి ఇస్తుంటే అంతా ఇయ్యాడు. ఒక 2 లక్షలు ఒకరికి మాఫీ చేసిండు, ఒకరికి మాఫీ చేయలేడు. ఆయన అన్ని ఇచ్చిండని లోన్ ఇవ్వద్దని చెప్పిండంట. సంపాదించి ఇచ్చిండంట ఆయన. మేము కట్టకుంటేమంట మళ్ళా లోన్ ఇవ్వద్దు, రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పిండు. ఇంతగానం పని చేసిన రేవంత్ రెడ్డికి ఎంతగానం తలుసుకుంటారో పబ్లిక్. ఆయనకు డైరెక్ట్ రామను, తండకే రామను, ఆడల్లే మాట్లాడి తోలిస్తాము, మొగ్గలేం అవసరం లేదు. సారు ఇంత మంచి పని చేస్తున్నావు, దాన్ని ఉన్న భూమి అంతా తీసుకో, మేము ఇంట్లోనే పూజ చేసుకుంటా ఉంటాము. నువ్వు ఇస్తున్నావు లక్షల కొద్దిల రూపాయలు, నీకు ఇచ్చి తోలుతాం ఇంకా అని చెప్తాం. మనకి రామను ఇక్కడ చదువుకున్నాడా? ఒకటే కొడుకు, ఒకటే బిడ్డ ఉంటది. ఉన్నాం మనకే 10 మంది మంచిగా ఆశీర్వాదం తీసుకొని కూర్చొని మంచిగా పెంచుకుంటా ఉండాలి. మంది శాపనం తినొద్దు, తీసుకోవద్దు. 100 ఏండ్ల జీవితం ఉంది ఆరాంది. 5 ఏండ్లు చేసుకొని పోతావు. ప్రజలు తలుసుకునేట్లా చేయలే. అదే కేసీఆర్ 10 ఏండ్లు చేసుకుంటే ఎంత 10 మంది తలుసుకుంటున్నారు. ముసలతోని పిల్లలతోని ఓసేలంత. నేం చేసినావు? పోతే పాయ ఉద్యోగం ఇవ్వలేడేమో కానీ తతిమ పని అంతా చేసిండు. వచ్చి ఏడదా ఏం పని చేసినారా? నువ్వు వచ్చి కొట్లాట పెట్టుతున్నావు తండ్రుల పొట్టిగా. ఏం దాద్రం కాలు ఆయనది, దాద్రం కాలు. ఆయన వచ్చినప్పుడు ఏం వర్షం ఉంది? నోరే మంచిగా లేదు. వర్షం వస్తే అక్కడ దిష్టిలో వాన అంతే, వాన లేదు. అక్కడనే ఉంది జర మహబూబ్ నగరం ఆంధ్రం కన్నా ఉండదు. ఆయన కాలు పెట్టిండు కొడంగల్లో, వాన దేవుడు గుడం లేకుండా ఉండు. పాపిస్తోడు వాడు పుణ్యం ఉండే చేనికి వచ్చింటే అంత వానదేవుడు కూడా ఉంటుండే. ఏం తలుసుకుంటారు సార్ వానికి? ఓడం కంపెనీ రాదని చెప్పింటే కొట్లాట అవుతుండేనా? పాపం ఆ సార్కు దెబ్బలు పడుతుండేనా? ఈయన వల్లనే కదా కొట్లాట అంతా. ఏం పని చేస్తున్నాడు వీడు? ఊరికి పంపిస్తున్నాడు. మీడియాలు తీసుకురండి, వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అంటే ఎంత తెలుసుకొని నాకు చెప్పుంటండి అని గుడిలా కూర్చున్నాడు. గుడిలా ఇక్కడ చెప్పు. నువ్వు మీడియాలో పొట్టలకి వెళ్ళి ఉట్టినావు? అమ్మ పొట్టలకి వెళ్ళి. వాళ్ళు పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు ఎట్లకెళ్ళి పుట్టిండ్రు? అమ్మకెళ్ళే. వాళ్ళు మేమేమో కష్టం చేసిండ్రు, మీరేమో చదివేమో డ్యూటీకి ఎక్కిండ్రు. దాంట్లోనే పోలీసు వాళ్ళు పేదోళ్ళకి చంపుతారా? చదివేళ్ళకి చంపుతారా వాళ్ళు? అదే వాళ్ళు చంపేటోళ్ళు అదే భూ తల్లిలో పోతారు, మాకు చంపేటోళ్ళు అదే భూ తల్లిలో పోతారు. కానీ ఓన్కెందుకు ఇంత ఆము? పోలీసు వాళ్ళకి దోస్తా, మిలిటరీ వాళ్ళని తోలుతా, సిఆర్పీలను తోలుతా, వాళ్ళకి అందరు చంపుతారంటే మాకు చంపి నీవేం చేస్తారా? మేము ముందలు పోతాం. ఇలా కాకుంటే రేపు మళ్ళీ వస్తాం కదా భూతల్లిలా. పేరు సంపాదించుకొని 10 మంది ఆశీర్వాదం తీసుకొని 10 మందికి ఒక బతికేటట్లా చేసి పోరా. 5 ఏండ్లు ఉంటావు, 3 ఏండ్లు పోతావు. ఏం పని మేస్త్రి పని చేసి అయ్యో కాంగ్రెస్ వస్తే మంచిగా అవుతుందేమో, పిల్లలకు ఉద్యోగం వస్తుందేమో అని ఆ బొంబాయిలో అంత పని చేసినదేమో 10 మంది 10 తండల ఊళ్ళకు తినేటి తాగబెట్టి ఆడ ధర్నా చేసి అందరికి తోలుకొచ్చి మళ్ళీనేమో ఈడ ఓనికి గెలిపించి మా పొట్ట మీద మొన్నేస్తాడేమని గెలిపిస్తే ఓనికి. కాంగ్రెస్ వస్తే మంచిగా పని చేస్తాడు, మంచి పని చేస్తాడంటే ఏం చేసి తండ్రులంతా నా మొగరి మీద ఎగబడింది. నీవే పోటీపడి కాంగ్రెస్ మీద పోటీపడి నువ్వు తెప్పిస్తేవి అట్లా ఓని ఇట్లా పనికి లాగో అంజనేయ గుడి కడతా, రేపే పుణ్యత దోతా, ఇవాళ గెలుస్తా రేపే పుణ్యత దేస్తా అని లగసర్లా శేఖర్ పాడకవు ఒకటి చెప్పాము. అంత ముంచుకొని కేసీఆర్ ఇచ్చిన పైసలు లేవురా నీత, నువ్వు గుడి కట్టిస్తావా, నువ్వు ఉద్యోగం ఇస్తావా? ఇప్పుడు మీ ఆయన అక్కడే ఉండా బొంబాయిలో? అక్కడనే ఏం చేయాలి మరి? భూతల్లిలో 6 మంది అనాథములు, 1-2 చేసుకొని తింటారు ఉన్న భూమిలా. పోయి కష్టం చేసి బతకాలి. ఓడి ఇస్తాడా మాకు ఉద్యోగం ఇస్తే? ఓన్కి అస్సలకి ముఖమే వద్దు మాకు. ఇక ఈ కాడ నుంచే బంద్ కావాలి చూడు సార్. ఇక ఈ లాస్ట్ బారీగా
కలెక్టర్కు కొట్టిర్రు కదా ఈ లాస్ట్ బారి ఇప్పుడు ధర్నా వద్దు కొట్లాట వద్దు మా కంపెనీ శుద్ధికే రావద్దు అని చెప్పుండ్రు వానికి. మా పరిస్థితి కొట్టిండ్రంటే మిమ్మల్ని పంపిస్తాడు మీడియా వాళ్ళని తెలియదు ఆయనకు. ఆయన కలెక్టర్కి దెబ్బ తాకితేనే ఇంత నొచ్చింది. ఇంత పేదలు ఉన్నారు. ఒక తెలుగు ఒక లెక్క వస్తే ఒకరు రాదు. మాకు చదువుకున్నామా మధ్య తరగతి కుటుంబం అది. ఓన్లెక్క చదువుకొని ఓన్లెక్క మందికి నాశనం చేస్తలేం కదా. మేకలో దూల్లో పాలో విండి మేము బతుకుతున్నాము. నీకెందుకు రా కంపెనీ? పెద్ద పెద్దలో కొడతానేమో పేదలో కొట్టి జైల్లో నేడతామో ఇలాగ చంపుతామో ఇలాగ నాశనం చేస్తామని అంటావు. వచ్చి మస్తు చెప్పిండ్రు వద్దామను. వస్తుంది ఎందుకు వస్తుంది ఏమంటారు సారు? గావటం భూమిలో వస్తుంది పట్ట భూమిలో పోదు. గావటం భూమిలో వస్తుంది పట్ట భూమిలో పోదు అంటే ఇదేమో గావటం ఇదేమో పట్టది. ఈ గావటంలో వేస్తున్నావు ఈ పట్ట దీంట్లో ఆడ వచ్చి ఎట్లా మేము చేసుకొని బతకాలి? నీవు నేను జానడే దూరం ఉన్నాము. ఆ భూమి కూడా అంతే దూరం ఉండొచ్చు కదా. ఆడ గావటం భూమిలో పెడుతున్నావు. ఇది ఇల్లు కదా. ఆ వాసన వచ్చి ఎవరు సావాలి? ఇన్ని ఏండ్ల కొద్దిగా నువ్వు ఇచ్చినావా? లచ్చలు లచ్చలు కొద్దిగా అగో ఇల్లు భూమి అమ్ముకొని కట్టినాము. ఆ ఇల్లు నింపి ఇస్తావా నువ్వు? ఆ భూములు ఎన్నో లచ్చలు పెట్టి డేసీబీ వచ్చి సాఫ్ చేసి బోరేసి బాయి దోవి ఎట్లనో కష్టం చేసుకొని బతుకుతున్నాము. నువ్వు ఇచ్చినా పోదు పైసలు ఇచ్చినావా? అవు అమ్మ నేను ఇచ్చినా నీకు సాఫ్ చేయడానికే నీకు నేను భూమి ఆడ బోరేపించినా బాయి దోపించినా అని నువ్వు ఇచ్చి మాకు ఇచ్చిపోయింటే తీసుకోసారి నీ భూమి నీకని ఇస్తాము. మా తాత ముత్తాత మా ఎంతో పీడి పీడి సంపాదించిన భూమి ఇలా నీవు వస్తావా? వచ్చి ఏడ కాలేదు ఈడ ఖరీజానికి వస్తావా? మీ అమ్మకు పుడితే మళ్ళీ ఈ జోలి కంపెనీ జోలి త్యాకు ఎక్కడనో సంపాదించండి అక్కడ తాండూరు వంకన అక్కడ వికారాబాద్ వంక వాళ్ళ తమ్ముడు ఆ తిరుపతి రెడ్డో యార్రెడ్డో అక్కడ పోయి గురునాథ్ రెడ్డి చెప్పిండంట ఆపోదు. గురునాథ్ రెడ్డికమ్మో వద్దు వద్దు అక్కడ వద్దు ఇక్కడనే మంచిగా ఉంది ఇక్కడ బంగారం వెళ్తాది అక్కడేమో పీ వెళ్తాది అన్నాడంట. హాస్పిటల్ కడతాడు వాడు కాలేజ్ కడతాడు వాడు. హాస్పిటల్ కాదు కాలేజ్ కాదు మన తండా ఊరు అంతా అమ్ముకొని అక్కడ దేశంలో కొల్లి కోట్ల రూపాయలు తెచ్చి మధ్యలో తింటలేరా దొంగలు. 2-3 దొంగలు ఉన్నారు కదా. ఆ దొంగలు తిని ఈ దొంగనికి ఈడ జొరెట్టిండ్రు. ఓడి కడతారా మన కారు వాళ్ళకి వాళ్ళకి సంతకం చేసినాము సార్. సంతకం చేసిండ్రు వాళ్ళు అమ్ముతారు. అందరు రాజీ అయినరు. మనం కంపెనీ పెట్టేది 2-3 ఊరోళ్ళు పోయి చెప్పిండ్రంట ఢిల్లీకి పోయి. మేము చెప్పలేము సార్ ఇక చెప్పలేము మాకు ఏరకనే లేదు. అది డోల్ కెమెరా తిరుగుతుంది 6-7 నెలలు తిరిగే చూడు. అయ్యో ఈ మనం ఇట్లెందుకు వస్తుందని ఎండాకాలంలో పాపం ముసలోళ్ళు వండుకోరా బయట ఈ మనం పడుతుందా ఇది ఎట్లెందుకు తిరుగుతుంది ఆడ తిరుగుతుంది ఈడ తిరుగుతుంది అని ముసలోళ్ళు భయపడాలి. ఆ ఊర్లో తిరగాలి ఈ ఊర్లో తిరగాలి ఆ ఊర్లో తిరగాలి మళ్ళీ మధ్యలో తిరిగి అయ్యో ఈ సర్వే చేయడానికి వచ్చిండ్రని తర్వాత ఇక చదివేటోళ్ళు ఎండాకాలంలో చుట్టేయడానికి వస్తారు కదా. మిన్ మోటార్ కాదు తాత ఇది ఏమో చేస్తున్నారని పోయి తిరిగి చూస్తే యాదో ఊర్లో దూరం కూర్చుని పెట్టి కంప్యూటర్లో చూడాలంట వాళ్ళు.